మన అనంతపురంలో ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. తక్కువ వర్షపాతము, ఒక్కొక్కసారి అంటే ఇర్రెగ్యులర్ డిస్ట్రిబ్యూషన్, అంటే మనకు డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా ఉండదు. పడాల్సిన నెలలలో పడకపోవడము, నార్మల్గా ఉండాల్సిన నెలలలో అబ్నార్మల్గా రావడం అనేది ప్రతి 2-3 సంవత్సరాలకు మనము చూస్తూనే ఉంటాము. సో మరి ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు చూస్తున్నప్పుడు మరి పూర్తిగా గ్రౌండ్నట్ని ఆల్టర్నేట్ అంటే దాన్ని రీప్లేస్ చేయమని చెప్పలేము. ఎందుకంటే రైతులకు అది చాలా ఇష్టమైన పంట, మనకు చాలా అనువైన పంట అనంతపురానికి. కాకపోతే ఇటువంటి వేగరీస్ ఎక్కువగా ఉండడం వల్ల ఓన్లీ గ్రౌండ్ నట్టే వేసి రైతులకు ఎక్కువ అంటే నష్టపోకుండా కొద్దిగా అంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఎకరాలలో మనము డైవర్సిఫికేషన్ అంటే వేరే పంటలు వేసుకోవడానికి మొగ్గు చూపాలి రైతులు. అట్లీస్ట్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు కాబట్టి అటువంటి పంటలలో ఏంటంటే ఇప్పుడు మొదటగా చెప్పుకునేది మామూలుగా మనం ఆల్టర్నేట్ క్రాప్స్లో కంది, ఆముదము, ఇంకా మనం అన్నీ చెప్పుకుంటాము. అందులో మనకు ఆముదం అనేది చాలా ముఖ్యమైన పంట అండి. ఎందుకంటే ఇప్పుడు మనమున్న ఈ వేగరీస్ అధికంగా ఉండడం వల్ల అట్లీస్ట్ మనకు పూర్తిగా వర్షపాతం లేని సంవత్సరాల్లో కూడా ప్రైమరీ స్పైక్ అనేది, మొదటి కంకి అనేది 90 రోజుల్లోనే వచ్చి రైతులకు కనీసం నెక్స్ట్ పంట పెట్టుకోవడానికి పెట్టుబడైనా వస్తుందండి దీంట్లో. అంటే పూర్తిగా నష్టపోయే పరిస్థితులు అయితే రావు. సో అట్లీస్ట్ పార్షియల్గా మనం డైవర్సిఫికేషన్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఇయర్ పెట్టుబడికి మళ్ళీ అప్పుల పాలు కాకుండా రైతులు మనకు ఉంటుంది. ప్లస్ వర్షపాతం బాగా నమోదైనప్పుడు మనకు దిగుబడి కూడా అలాగే ఉంటుందండి. 7-9 క్వింటాళ్ళు మనకు రెయిన్ఫెడ్ కింద తీసిన రైతులు కూడా ఉన్నారు. మంచి సాగు పద్ధతులు, మంచి హైబ్రిడ్స్, అవైలబిలిటీలో ఉన్న హైబ్రిడ్స్ని సాగు చేయడం వల్ల మంచి దిగుబడిని కూడా పొందారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే మన పబ్లిక్ డొమైన్లో IAOR నుంచి వచ్చినటువంటి హైబ్రిడ్స్ DCH 519, 177, ICH 66 అనే రకం అనేది రిలీజ్ అయింది. DCH 519 కంటే కూడా ఇది మంచి రెస్పాన్స్ అనేది ఫార్మర్స్ నుంచి చూస్తున్నాము. ఆముదాన్ని ఫస్ట్ రైతుల ఉద్దేశంలో ఏంటంటే ఇది ఏమీ వేయకపోయినా వచ్చేస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం మొదటి నుంచి ఉంది. కాకపోతే ఇప్పుడు హైబ్రిడ్లు అనేటివి వచ్చాయండి మనకు ఆముదంలో. సో ఈ హైబ్రిడ్లు అనేటివి యూజువల్గా ఏంటంటే వాటి కల్టివేషన్ ప్రాక్టీసెస్ బాగా చేసుకోవడం వల్ల ఎక్కువ దిగుబడిని పొందే అవకాశం ఉంది. వాటి స్పేసింగ్ కానీ, ఫర్టిలైజర్ రికమెండేషన్, మనము అనుకున్న ఫర్టిలైజర్ రికమెండేషన్, చెప్పినటువంటి ఫర్టిలైజర్ రికమెండేషన్ వేయడం వల్ల మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంది. అలాగే పెస్టిసైడ్స్ కూడా పురుగు కనపడగానే ఎక్కువ పెస్టిసైడ్స్ వాడి మనం చెప్పేదే ఇది తక్కువ పెట్టుబడి పెట్టేటువంటి క్రాప్ అని, దానికి అనవసరంగా వేయకూడదు. అంటే ఒక పురుగు చూసిన వెంటనే రైతులు గాబరాపడి చేయకుండా దానికి ఏ స్టేజ్లలో ఎప్పుడెప్పుడు చేసుకోవాలి. ఇప్పుడు బాటరైటిస్ అంటే బూజు తెగులు అనేది వస్తుంది. ఇటువంటి వర్షపాతం కొంచెం ఉంటుంది, తుఫాను హెచ్చరిక ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా ఒక స్ప్రే తీసుకుంటే చాలు. వచ్చిన తర్వాత ఎన్ని స్ప్రేలు చేసినా కూడా మనకు లాభం లేదు. కాబట్టి ఈ సూచనలు మేము ఇస్తున్నాము, KVKs నుంచి కానీ అన్ని సూచనలు ఇస్తున్నారు. సో ఆ సూచనలకు ఆధారంగా ఫర్టిలైజర్ రికమెండేషన్ కానీ, స్పేసింగ్లో కానీ మంచి హైబ్రిడ్స్ని ఎన్నుకోవడం వల్ల కూడా ఆముదంలో మంచి దిగుబడులు సాధించవచ్చు.